14వ అధ్యాయము దీక్షా ఫలము. శ్రీ ప్రశాంతానంద భగవత్పాదుల వారు సన్యాసము తీసుకొని మంత్రదీక్షలో నిమగ్నుడై ఈ లోకమునే మరిచిపోవుచుండెను. అది ఒక శుభదినము. మన స్వామివారి పాపాలు తొలగి తపము పండిన రోజు. పెంజెడలు విరబోసికొని నొసట 3 రేఖలుగా భస్మము దాల్చి పులితోలు నడుమున ధరించి పాపరోడు అలంకారములుగా శోభిల్లగా త్రిశూలము చేబూని సాక్షాత్తుగా శంకర భగవానుడే ప్రత్యక్షమయ్యెను. శివుడు దీక్షలోనున్న స్వామిని చేయి పట్టి లేపెను, అనగా చేయూతనిచ్చెను. ఆ శివుడు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడినాడట. సంస్కృతములో మాట్లాడుతారేమో అని మన స్వామి తలచిరట. హద్దులు లేని మహానందమున మన స్వామి కొంతసేపు ఆనందములో మునిగి కుటీరములోనికి రమ్మని శంకరునితో ననిరి. శివుడు మన స్వామీజీతో కలిసి కుటీరములోనికి వెళ్ళి అప్పుడు వారిరువురు ఒకే బల్లపై నొకరి వీపు వేరొకరికి తగులునట్లు పరుండిరట. అది మంచు ప్రదేశము కదా. స్వామీజీకి ఆ పరమాత్ముడి వీపు వెచ్చగా హాయిగా అనిపించినదట. అలా అనిపించిన తక్షణమే శంకరుడు చివాలున లేచి, "అరేయ్, నీ మనసు బాగుగా లేదురా, నీ మనసు ఇంకా మలినమై ఉన్నదిరా, నేను నీ చెంత పడుకోనురా" అని బయటికి వచ్చెనట. స్వామిగారును బయటికి వచ్చి, "స్వామి, మీరు సర్వజ్ఞులు, నా మనస్సులో నే దోషమునూ లేదనుచు శివుని పాదపద్మములు చేతబట్టుకొని తలవాల్చి కన్నులకద్దుకొని తనివితీరా మ్రొక్కెనట. అంతా శంకరుడు తన కాళ్ళు తాకకొండుటకు తన పామును తీసి క్రింద వేసి భయపెట్టెనట. దాని తెల్లని పడగ ఎంతయో విశాలమైనది. దాని భయమునకు మన స్వామి అల్లంత దూరాన పోయి పడెను. మళ్ళీ సాక్షాత్తు శంకర భగవానుడేయుండ నాకేమి భయము అని అనుకొని ముందుకు వస్తూ స్వామి ఏదో మాట్లాడబోచున్నంతలో పెద్ద పెద్ద అడుగులు వేయుచు శంకరుడు వెడలిపోయేనట. కనుచూపు మేర కనిపించుదాకా కనుల పండుగగా ముక్కంటిని చూచి అతడు మరుగు కాగా మన స్వామి విచారముందెను. అది మన స్వామి వారి దీక్షా ఫలము. తొలిసారిగా శివ సాక్షాత్కారము, అదే సగుణ బ్రహ్మ సాక్షాత్కారము. స్వామి, సగుణ సాక్షాత్కారము ప్రతివారికి తప్పక సాధ్యమగునా అని ప్రశ్నింపగా, తప్పక సాధ్యమగును. నీవు నా వెంట నుండుము, నియమనిష్టలు పాటించుము, నీకును దర్శనమగును. ప్రసాదము కూడా దొరుకునయ్యా. త్యాగరాజు, మీరాబాయి మొదలగు వారికి దర్శన భాగ్యము కలుగలేదా? అటులే ప్రతివారికి నీ కలిగి తీరునని మన స్వామి వారు అభయమిచ్చడివారు. కానీ మనకట్టి మహాభాగ్యమేది? ఒకసారి హిమగిరిపై ఒక మహాయోగి తన యోగాభ్యాస బలమున ప్రాణములను బంధించి బ్రహ్మరంధ్రము ఛేదించుకొని వెడలిపోయెను. అతని శరీరము మంచుగడ్డ శిలల నడుమ సంవత్సరము వరకును చెడిపోకుండెను. అదంతయు కన్నులారా చూచిన మన స్వామికి కూడా యోగాభ్యాసము చేయవలయునను తలంపు కలిగెను. ఒక గురువు వలన స్వామి హఠయోగమును నేర్చుకొనిరి. అప్పుడు ప్రాణవాయువు మూలాధారము నుండి సుషుమ్న మార్గమున విశుద్ధ చక్రం వరకు వచ్చునట్లు ప్రయత్నించిరి. అక్కడికి సహస్రారము మిక్కిలి సమీపము. కాని అంతలో వారి తలలో సమ్మిటపోట్లు తగులుచున్నట్లు బాధ కలుగసాగెను. తగినంత పాలు వెన్న దొరకక వారు హఠయోగమును విరమించిరి. 15వ అధ్యాయము బ్రహ్మ విద్యా ప్రాప్తి. తన దీక్షను కొనసాగించుచున్న మన ప్రశాంత స్వామి మహారాజుకొకనాడు శ్రీ శంకరాచార్యులు రచించిన భాష్యములు చదువవలయునను సంకల్పము కలిగెను. అందుకు సంస్కృతము రావలేను గదా. సంస్కృత భాషకు కాశీ కేంద్రము గదా. అందుకొరకు స్వామివారు హిమాలయములు దిగి పుణ్యస్థలమైన కాశీ చేరిరి. విజ్ఞాన కళలచే ప్రకాశించినది కాశీ. దీనిని వారణాసి అనియు బనారస్ అనియు పిలుతురు. ఏలన వరుణ మరియు అసి అను 2 నదుల నడుమ గలదు. భారతీయులకే గాక విదేశీయులకును ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము కాశీ. విశాలాక్షి విశ్వనాథులచట విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. ఇచట చనిపోయిన వారి కుడి చెవిలో శంకరుడు తారకమంత్రమైన రామనామమును వినిపించును. అందుకొరకు పెక్కురు కాశీలోనే నివాసం ఏర్పరచుకొందురు. కాశీ చదువులకు కళలన్నింటికి నిలయము. ఇచట చదువుల తల్లి తనను గొల్చిన వారికి నవరసాలు ప్రసాదముగా పంచిపెట్టును. సంగీత సాహిత్యములనెడు పాలు పెరుగు త్రాపుచుండును. ఇచట 4 వేదములు చదివిన వేద పండితులు విరాజిల్లుచుందురు. ఇచట శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పకమను షడంగములు నేర్చిన శాస్త్రవేత్తలు గలరు. పురాణ శాస్త్ర కావ్యములు చదివిన పండితవరులిచట చర్చలు, గోష్ఠులు సాగించుదురు.
సంస్కృతమున నెన్నో వ్యాకరణ గ్రంథములు గలవు. నేడు పాణిని వ్యాకరణము బహుళ ప్రచారములో నున్నది. ఆ పాణిని సంధ్యానటనము చేయు శంకరుని డమరుక ధ్వనులను వర్ణములుగా గ్రహించి వ్యాకరణ సూత్రములు వ్రాసెను. వాక్యకారుడు దానికి వార్తికమును, పతంజలి మహర్షి భాష్యమును వ్రాసెను. దేశ దేశాల నుండి తమ తండ్రుల చేత భార్యల చేత తిట్లు తినిన శుద్ధ మొద్దులెందరో కాశీకి చేరి పతంజలులై వెలుగొంది తమను తూలనాడిన వారికి మరల బుద్ధి చెప్పిరి. నేడు కాశీలో హిందూ విశ్వవిద్యాలయము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుచున్నది. ఎన్నియో కళలను బోధించుచున్నది. కాశీలో ప్రస్థానత్రయము కూడా బోధింతురు. ప్రస్థానమనగా మార్గము. జ్ఞానము పొందుటకు 3 మార్గములు కలవు. అవి ప్రస్థానత్రయమనబడును. అందొకటి వేదములలోని ఉపనిషత్తు, 2 ఇతిహాసమైన భారతములోని గీత, 3 శ్రీ వ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములు. 10 ఉపనిషత్తులకు, గీతకు మరియు బ్రహ్మసూత్రములకును ఆదిశంకరులు చక్కగా భాష్యములు వ్రాసిరి. వానిని చదివినవాడు జ్ఞాన సంపన్నుడగును. విద్య లేనివాడు వింత పశువు. విద్య నేర్చినవాడు జ్ఞానమును దాని వలన ముక్తిని పొందగలడు. విద్య తల్లి వలె కాపాడును. తండ్రి వలె ధర్మమును ఉపదేశించును. పతివ్రత వలె ప్రశాంతి చేకూర్చును. మిత్రుని రీతి కీర్తి వెన్నెలలు వ్యాపింపచేయును. కల్పకము వలె సంపదలు కురియును. ఇట్టి విద్య వలన వినయము, వినయమున యోగ్యత, యోగ్యత వలన గౌరవము, గౌరవము వలన సిరులు కలుగును. చదువు దాచిన సొమ్ము దొంగ చేతికి చిక్కనిది. ఏ దేశమందైనను గౌరవ మర్యాదలు సంపాదించి పెట్టునది. ఇటువంటి విద్యలన్నీయును నేర్చుకొను కొండంత ఆశతో కాశీ చేరిన మన స్వామివారు మొదట శ్రీరామచంద్ర శాస్త్రి గారి వద్ద వ్యాకరణ భాష్యము నేర్చిరి. శ్రీ తపోనంద స్వామి సన్నిధిన ప్రస్థానత్రయము చదువుకొనిరి. వేదాంతమున MOL చదివిరి. అప్పుడప్పుడు గురువుగారు నీ వద్ద డబ్బు గలదా అని మన స్వామి నుంచి కొంత డబ్బు తీసుకొనిచుండెడి వాడట. మన స్వామి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు నిర్దోషానంద స్వామి దగ్గర న్యాయశాస్త్రము, తర్కశాస్త్రము నేర్చిరి. ఋషికేశమున శివానందాశ్రమమందున్న రోజులలో అచట ఆంగ్లము మాట్లాడు వారితో మాట్లాడుచు అనర్గళముగా ఇంగ్లీష్లో మాట్లాడ నేర్చిరి. హిందీ భాష కూడా వినికిడి వలననే అతి చక్కగా నేర్చిరి. మన స్వామికి భగవద్గీత కొట్టిన పిండి. ఏ శ్లోకమునకైనా చక్కగా తేటగా భావము చెప్పుచుందురు. తన గురువుగారి చెంత చదువుకొనుచున్న విద్యార్థులకు మన స్వామివారు తేటగా భావము చెప్పుచుండగా ఆ విద్యార్థులు మీ పాఠమే సరళముగా నున్నదని మెచ్చుకొనుచుండెడి వారట. అది విని గురువుగారు మన స్వామిపై అసూయ చెందిరి. చివరకా గురువుగారు రోగముచే క్రుల్లి మంచమున పడి చనిపోయిరట. కావున అసూయ ఎంతటి వానికైనా తగదుగదా, అది అగ్ని వంటిది. అందుకే ద్వేషాగ్ని అని అందురు. 16వ అధ్యాయము రాజధాని చేరుట. ఈ విధముగా బ్రహ్మ విద్య బడిసి విజ్ఞానకాంతుడు ప్రసరింపజేయుచు మన ప్రశాంతానంద భగవత్పాదుల వారు కాశీ నుండి 1944లో మన దేశ రాజధాని అయిన ఢిల్లీ చేరిరి. అచట వారు 5-6 సంవత్సరములుండిరి. స్వామీజీ తన జీవితంలోని ఘటనలను అప్పుడప్పుడు అక్కడక్కడ ఎవరికో ఒకరికి సమయము సందర్భమును బట్టి చెప్పుచుండెడివారు. వారి ఆ జీవిత ఘటనలు ఎన్నో గలవు. వాటన్నింటిలో మనకు తెలిసినవి కొన్నే. స్వామీజీ ఢిల్లీ నగరమునకు సమీపమున యున్న యమునా నదీ తీరమున ఒక చెట్టు క్రింద ఒక చిన్న కుటీరము తయారు చేసుకొని యుండెడివారు. స్వామీజీకి కలుషితమైన పట్టణ వాతావరణము గాని సంసారులు ఉన్న పరిసరాలలో గాని ఉండడానికి ఇష్టపడేవారు కాదు. నగరములోనికి వచ్చుటకు పాశ్చాత్య వేషములు కావలేను. ఈ గోచీతో ఈ అడవిలో నుండుటే నాకు స్వేచ్ఛగా నుండును అని స్వామీజీ పలికెడివారు. ఒకవేళ అలా పట్టణంలో వెళ్ళడం జరిగితే 1-2 రోజులలో అక్కడి నుంచి వెళ్ళిపోయేడివారు. తన ధ్యానమునకు భంగము కలగకుండుటకు ప్రశాంతమైన వాతావరణము, నదీ తీరాలు, మనుష్య సంచారము లేని ప్రశాంతమైన అడవులను స్వామీజీ ఇష్టపడేవారు. నిజమైన సన్యాసి ఇలాంటి ప్రశాంతమైన ఏకాంతము కోరుచుండును. అయితే మల్లెపూల సుగంధాన్ని ఎవరు ఆపగలరు? స్వామీజీ విజ్ఞాన కాంతిని తెలుసుకొన్న వారు స్వామీజీ వద్దకు ఒకరొకరు వచ్చిపోవుచుండెడివారు. అందులో కొందరు వైదిక ధర్మాలు, ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకొనుటకు వచ్చేడివారు. కొందరు స్వామీజీ యొక్క ఆంగ్ల భాషా ప్రావీణ్యము తెలుసుకొని ఆంగ్ల భాషలోని షేక్స్పియర్ ఆంగ్ల నాటకాలు మరియు
ఆంగ్ల వ్యాకరణం చెప్పించుకొనుటకు విద్యార్థులు వచ్చుచుండెడివారు. కొందరు యమునా తీరమున వాహ్యాలి కొరకు వచ్చి స్వామీజీ కనబడినప్పుడు స్వామీజీతో కలిసెడివారు. కొందరు స్వామీజీతో సనాతన వైదిక ధర్మములపై వాద వివాదములు చేయుట కొరకు వచ్చెడివారు. ఇందులో ఆర్య సమాజము వారు ముఖ్యులు. వాద వివాదము కొరకు వచ్చిన వారిని ఒప్పించి తృప్తిపరచెడివారు. ఆ రోజులు స్వాతంత్ర సమరము జరుగుచున్న రోజులు. అందుకని స్వామీజీ ఏమైనా రాజకీయపరమైన కార్యాలు చేస్తున్నారా అనే శంకతో పోలీస్ ఆఫీసర్లు కూడా స్వామీజీ వద్దకు వచ్చేడివారు. ఒక గొల్లవాడు స్వామీజీకి ప్రతిరోజు ఉచితముగా పాలు తెచ్చి ఇచ్చేడివాడు. అతనిని చూచి మరికొందరు కూడా అలా పాలు సమర్పించేడివారు. ఒకసారి ఒక క్రిస్టియన్ మతాభిమాని స్వామీజీతో వాదోపవాదము చేసి స్వామీజీతో గెలవలేకపోయారు. స్వామీజీ బైబిల్ నందు గల విశేషములు చెప్పుచు మన వైదిక ధర్మము గురించి వారితో వాదించిరి. స్వామీజీ బైబిల్ను ఖురాన్ను పూర్తిగా చదివిరి. చివరకు ఆ వచ్చిన అతనితో గాడ్ అను పదమునకు అర్థము తెలుపుమని స్వామీజీ అడిగిరి. అతడు వచ్చే ఆదివారము తెలుపుదునని వెళ్లిపోయెను. అతని కొరకు ప్రతి ఆదివారం ఎదురుచూచుచున్నాను, అయినా రాడే అని మన స్వామి చమత్కారముగా పలికెడివారు. అలా ఎందుకు అడిగారంటే, మన వేదాలలో భగవంతుని పేర్లలోని ప్రతి అక్షరమునకు ఒక్కొక్క అర్థము వ్రాయబడి ఉన్నది. ఎవరికి ఏ ఏ పేర్లు ఎందుకు ఎట్లా ఉన్నాయో అనే విషయము శాస్త్రములలో గలదు. కాబట్టి అలా స్వామీజీ ఇతర మతముల వారిని అలా అడిగేడివారు. గాడ్ను చూచిన వారు ఎవరైనా ఉన్నారా అని క్రిస్టియన్ ఫాదర్లను, లేదా అల్లాను చూచిన వారు ఎవరైనా ఉన్నారా అని ముస్లిం ముల్లాలను వాదోపవాదములలో స్వామీజీ వారిని అడిగడివారు. ఇలాంటి వాదన స్వామీజీ బాగా తెలిసిన ముల్లాలతో కానీ ఫాదర్లతో కానీ చేసేడివారు. ఇతరులతో అలా వాదించేవారు కారు. అలా చూసిన వారు ఎవరైనా ఒక్కరిని చూపించండి, నేను కొన్ని వేల మందితో మీ మతములోనికి మారతాను. భగవంతుని చేరుటకు కేవలము వైదిక ధర్మము తప్ప ఇతర మార్గములు లేనే లేవు. ఇలా వైదిక ధర్మము ఆచరణతో భగవంతుని చూసిన వారిని నేను చూపించగలను. ఉదాహరణకు మీరాబాయి, రామదాసు, త్యాగయ్య, జ్ఞానేశ్వర్, క్షేత్రయ్య, ఇలా ఎందరో మహనీయులు కలరు. మీకు కావాలంటే నేను చూపించగలను. నేను చెప్పినట్లు చేయండి, తప్పకుండా భగవంతుని చూడగలరు. మీరు భగవంతుని చూడడమే కాదు, వారు మీకు ప్రసాదాన్ని కూడా ఇస్తారు అని ఇలా స్వామీజీ వాదించడివారు. స్వామీజీ కొన్ని నాళ్ళు ఆర్య సమాజము వారితో కలిసి తిరిగిరి. కానీ వారి సిద్ధాంతములు వైదిక ధర్మమునకు వ్యతిరేకములు అని వారిని వదిలివేసిరి. ఆ సమయమున పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అను పుస్తకమును వ్రాసి ఉన్నారు. ఇందులో నెహ్రూ గారు మన ప్రాచీన సంస్కృతిని, చరిత్రలను, సనాతన వైదిక ధర్మాలను గురించి, వేదాలు, ఉపనిషత్తుల గురించి తన అభిప్రాయాన్ని, తనకు తెలిసిన విషయాన్ని వ్రాసి ఉన్నారు. ఈ పుస్తకమును ఒక చిత్రరూపముగా దిద్ది ఇప్పుడు అంటే నెహ్రూ గారి 100వ జయంతి సంవత్సర ఉత్సవ సందర్భమున టీవీలో ప్రతి ఆదివారము ప్రసారము చేస్తున్నారు. అయితే అందులో వ్రాసిన కొన్ని విషయాలు స్వామీజీకి నచ్చలేదు. అందులో నెహ్రూజీ ఇలా వ్రాసినారు: ఆర్యులు మధ్య ఆసియా నుండి గంగానదీ తీరం వెంబడి మన భారతదేశము వచ్చి ఇక్కడ స్థిరపడినారు. వారు వ్రాసినవే మన వేదాలు, ఉపనిషత్తులు అని వ్రాయబడి ఉన్నది. అలా వ్రాయుట తప్పు అని మన స్వామీజీ నెహ్రూజీని బాహాటంగా విమర్శించినారు. అనాది కాలము నుండి అంటే సృష్టి ఆరంభము నుండి ఈ వేదాలు వస్తున్నాయి. అవి కూడా గురు పరంపరగా ప్రాప్తించినవి, ఉపదేశానుసారముగా ఒకరి నుండి వేరొకరికి వచ్చినవి. ఇవి ఒకరిచే వ్రాయబడిన గ్రంథములు కావు. కాబట్టి ఇవి అపౌరుషేయములు. గురు పరంపరముగా వచ్చుటకు కారణము ఆ పదములలో స్వరము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితములు ఉండును. స్వర భేదముల వలన అర్థము మారును. అంటే ఒకే పదము గట్టిగా పలికితే ఒక అర్థం వచ్చును, నెమ్మదిగా పలికిన వేరొక అర్థం వచ్చును. ఇందుకు ఉదాహరణ ఇంద్రశత్రువర్ధ స్వాహ అని అంటే ఇంద్రుడు శత్రువులతో నశించునుగాక అని అర్థము. దీనినే ఇంద్ర శత్రువర్ధ స్వాహ అంటే అనుపదమును కాస్త సాగదీసి పలికినట్టయితే దీని అర్థం, ఓ ఇంద్రుడా, నీవు వర్ధిల్లి శత్రువులను నశింపచేయుము అని అర్థము. మంత్రము 1 వృత్తుడు ఇంద్రుడు వర్ధిల్లవలయుననెడు అర్థము వచ్చు స్వరముతో ఉచ్చరించుట చేత తన గోయి తానే తీసుకొనినట్లు తాను చచ్చెను, ఇంద్రుడు వర్ధిల్లెను కనుక ఇక్కడ
ఏ పదము ఎలా పలకాలే అనే స్వరజ్ఞానముతో మాత్రమే వేదాలు ఉన్నవి. కానీ వ్రాసినది చూసి చదివేది వేదము కాదు. ఎందుకంటే సరియైన అర్థము రాదు. కాబట్టి స్వామీజీ నెహ్రూ గారిని బాహాటంగా అందుకు విమర్శించిరి. నెహ్రూ గారికి వైదిక ధర్మాల గురించి ఏమి తెలియను? ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివెను. ఆయనకు వైదిక ధర్మాల గురించి, సనాతన ధర్మాల గురించి, వేదాలు ఉపనిషత్తుల గురించి ఏమి తెలియను? వారికి ఇవన్నీ తెలిపిన గురువు ఎవరైనా ఉన్నారా? ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చినారని వ్రాయుటకు ఆధారం ఏమిటి? ఏ ఆధారంతో వారు అలా వ్రాసినారు? వారి అడుగుల గుర్తులు ఏమైనా మన నెహ్రూ గారికి కనబడినవా అని స్వామీజీ ఘాటుగా విమర్శించినారు. అంటే నెహ్రూ గారికి వైదిక ధర్మాలపై గల అభిప్రాయాలను మాత్రమే స్వామీజీ అట్లా విమర్శించిరి. కానీ నెహ్రూ గారి యొక్క ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను స్వామీజీ గౌరవించడివారు. అయితే నెహ్రూ గారికి మన స్వామీజీ విమర్శన తెలిసినది. అంతటా స్వామీజీ గురించి తెలుసుకొనుటకు చంద్రసేన్ అను ఒక పోలీస్ ఆఫీసర్ను పంపినారట. అతడు మన స్వామీజీని కలుసుకొనిన తర్వాత స్వామీజీ యొక్క వాదన విని ఆ ఆఫీసరు ముగ్ధుడైపోయాడు. ఆ తర్వాత అతడు కూడా మన స్వామీజీకి శిష్యుడైపోయెను. మీ నెహ్రూజీ ఇలా వ్రాసాడు, మీ నెహ్రూజీ అలా వ్రాసాడు అని మన స్వామీజీ అంటూ ఉంటే ఆ చంద్రసేన్ గారు నవ్వుతూ, మీ నెహ్రూజీ అంటున్నారు, వారు మన నెహ్రూజీ కాదా అని అడిగినారట. అంతటా స్వామీజీ మన వైదిక ధర్మాన్ని విమర్శించినాడు కాబట్టి అతడు మీ నెహ్రూజీయే గాని నా నెహ్రూజీ కాడు అని నిర్భయముగా తన అభిప్రాయాన్ని తెలిపినాడు. అయితే మన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నిండు హృదయంతో ఆ విమర్శను స్వీకరించినాడు. ఈ విషయాన్ని అతి సులభంగా తీసుకోవడమే నెహ్రూజీ యొక్క గొప్పతనము. అయితే అప్పటి నుండి ఆ చంద్రసేన్ గారు తరచుగా మన స్వామిని కలుస్తుండేవాడు. అదే రోజులలో స్వామివారి గురువుగారు కూడా జర్మనీ విదేశీ ప్రయాణము నుండి ఢిల్లీ వచ్చియుండిరి. ఆ చంద్రసేన్ గారి తరపున పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారితో చెప్పించి జామై ఇస్లామియా యూనివర్సిటీ అను కాలేజీలో గురువుగారికి ఆంగ్ల లెక్చరర్గా ఉద్యోగం ఇప్పించినారు. గురువుగారు జర్మనీ నుండి వచ్చిన తర్వాత వారి వేషభాషలు, వారి ఆచార వ్యవహారములు మారిపోయెను. వైదిక ధర్మాలపై గురువుగారి అభిప్రాయములు కూడా మారిపోయెను. వీరు క్షత్రియులు కాన అడపా దడపా బ్రాహ్మణ నింద కూడా చేయుచుండరు. గురువుగారు, మీరు జర్మనీలో ఉన్నప్పుడు జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధ సమయం. అది బాంబుల వర్షము కురుస్తున్న సమయం. అప్పుడు మీకు ఎలాంటి అపాయం కలగకుండుటకు నేను కాశీ విశ్వేశ్వరునితో మా గురువుగారు జర్మనీలోనున్నారు, ఎట్లున్నారో ఒక కంట కనిపెట్టుము స్వామి అని విన్నవించుకొంటిని. దాని ఫలితముగా అచట మీరున్న 7 భవనము కూలి జనము చచ్చెను. కాని మీరు క్షేమముగా ఉన్నారు. దీనికి నా ప్రార్థనయే కారణము కావచ్చును సుమండి. శంకరుడు నా మొర విన్నాడు అని మన స్వామీజీ అనిరి. కావచ్చును, అప్పుడప్పుడు మిత్రుల వాక్యములు కూడా ఫలించునులే అని గురువుగారు అనిరి. ఒకసారి ఆజామై ఇస్లామియా విశ్వవిద్యాలయములో ఒక లేబొరేటరీకి ప్రారంభోత్సవము చేయించుకొనుటకు మన స్వామీజీని ఆహ్వానించిరి. స్వామివారు సనాతన ధర్మము పాటించుచు భస్మరేఖలు దాల్చి వెళ్ళిరి. వీరి ప్రక్కన వీరి గురువుగారు జ్ఞానానందుల వారు పాశ్చాత్య వేషమున నుండిరి. ఆ ఉత్సవములో 300 మంది MSc ఆంగ్ల పట్టభద్రులు వచ్చి ఉండిరి. వారెల్లరూ మన స్వామీజీకి నమస్కారములు చేయుచుండిరి. వారి ప్రక్కననున్న వారి గురువుగారికి చేయుటలేదు. ఇది చూచి గురువుగారికి కంటగింపయ్యెను, అసూయ చెలరేగెను. వచ్చిన వారు కుర్చీలలో కూర్చొనక దిగవలయునని స్వామీజీ పలికిరి. అందరూ కింద చాపలపై కూర్చొనిరి. స్వామివారు గణపతి పూజ మొదలుకొని శ్రీ సరస్వతి పూజ వరకు మొత్తము 6 గంటల వరకు పూజలు సక్రమముగా జరిపించిరి. అంతవరకు అక్కడ ఉన్న పెద్దలు, విద్యార్థులు ఓపికతో భక్తితో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినారు. స్వామీజీ గురువుగారైన జ్ఞానానందుల వారి వద్ద చదువుకొను విద్యార్థులు కూడా మన స్వామి వద్దకు ఆంగ్ల భాష చదువుకొనుటకు వచ్చడివారు. అతి సులభముగా అర్థమయ్యేటట్లు ఉచితముగా స్వామీజీ పాఠములు చెప్పడం అంటే సహజముగా విద్యార్థులు మన స్వామీజీని ఆకర్షించేడివారు. ఈ విషయమున కూడా స్వామి యొక్క గురువు గారికి అసూయగా నుండెడిది. ఒకసారి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనున్నతడు
వైస్రాయ్కి ఏడీ క్యాంప్ బాడీగార్డ్గా ఉండేవాడని కూడా స్వామీజీ చెప్పేవారు. అతడు మన స్వామీజీని కలవడము జరిగినది. వారు స్వామీజీతో కలిసినప్పుడు స్వామీజీ వారితో ఆంగ్లములోనే మాట్లాడినారు. కమిషనర్ గారు తన తోటి సిబ్బంది మంది మార్బలముతో వచ్చి ఉన్నాడు. ఆ యమునా నది ఒడ్డున మన స్వామి వారితో, ఇక్కడ కూర్చునుటకు నేను మీకు ఏమి ఆసనాలు ఇవ్వలేను. మీకు అభ్యంతరము లేకపోతే దయచేసి ఇక్కడ క్రింద కూర్చొనగలరు అని అన్నారట. ఓ అలాగే అని క్రింద నేలపై కాళ్ళు ముడుచుకొని తన కర్రను గదువకు ఆధారంగా పెట్టుకొని కూర్చొనినాడట. అతని వెంట వచ్చిన సిబ్బంది కూడా అటులే కూర్చున్నారట. మన స్వామీజీ ధారాళముగా మన వైదిక ధర్మాలు, సనాతన ధర్మాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పుచునే ఉన్నారట. వారు వింటూనే ఉన్నారట. కొంతకాలము గడిచిన తర్వాత వారి వెంటయున్న సిబ్బంది, అయ్యా మనము వెళ్లే సమయము మించిపోయినది అని జ్ఞాపకం చేసినారట. అప్పుడు ఆ కమిషనర్ గారు తన వాచి చూసుకొని, అయ్యయ్యో మనము వెళ్ళవలసిన సమయము కన్నా 1 గంట ఆలస్యం అయ్యిందే, ఎట్లాగూ ఆలస్యం అయ్యింది. స్వామీజీ చాలా బాగా చెప్తున్నారు. వైదిక ధర్మాల గురించి ఇంత బాగా విపులంగా నేనెప్పుడు వినలేదు. ఇంకొంచెం సేపు విందాము అని అట్లాగే కూర్చున్నారట. మన స్వామీజీకి మరి కాస్త ఉత్సాహము వచ్చి ఇంకా చెప్పుచునే ఉన్నారట. వారు వింటూనే ఉన్నారట. అంతలో వైర్లెస్ లో కమిషనర్ గారికి ఒక సందేశము వచ్చింది. అతడు వెంటనే లేచి మన స్వామీజీతో, స్వామీజీ క్షమించండి, నేను త్వరగా వెళ్ళాలి. మన మహాత్మా గాంధీని ఎవరో పిస్తోల్తో కాల్చినారట. మళ్ళీ వీలైనప్పుడు రాగలను, క్షమించండి అంటూ త్వరగా వెళ్ళిపోయినారట.